హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సూపర్ యమ్మీ కారం అన్నం రెసిపీ అండి. ఎలా తయారు చేయాలో చూద్దామండి. రైస్ తీసుకొని ఇలా అన్నం మిగిలిపోయినా కానీ లేకపోతే నోరు రుచిగా లేనప్పుడు ఇలాంటి రైస్ ట్రై చేయండి. అన్నంని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ నార్మల్ ఫ్లేమ్ మీద హీట్ అయ్యే వరకు ఉంచేసుకొని స్టవ్ సిమ్లోనే ఉండాలండి. ఒక 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, కరివేపాకు, నేను తీసుకున్న రైస్ని బట్టి ఉప్పు కారాలు అనేవి యాడ్ చేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ అండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. దీంట్లోకి నేను ధనియాల పొడి వేసుకున్నాను ఇక్కడ 1 స్పూను. మీరు గరం మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాం కదండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. నోరు రుచిగా లేనప్పుడు, కొంచెం ఫీవర్గా ఉన్న, కోల్డ్ కాఫ్గా ఉన్న ఇలా రైస్ ట్రై చేసి చూడండి. ఫాస్ట్ ఫుడ్ రైస్కి ఏం మించిపోదండి. 100% టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కారం అన్నం రెసిపీ. నేను మాత్రం ఇలానే చేస్తాను. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. అడుగు మాడొద్దు. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ మీదనే ఉండాలి. చూసారు కదా, అడుగు మాడకుండా హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉగ్గుపెడంత ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. కొత్తిమీర తరుగు ఇవి మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలానే రైస్ని కలుపుతూ ఉండాలండి. ఉల్లిపాయ అనేది రైస్ ఫ్లేవర్స్ అన్నీ ఉల్లిపాయకి యాడ్ అవుతాయండి. చూడండి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కారం అన్నం రెడీ. టేస్ట్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.